ఇవాళ సమానత్వం, న్యాయం, సమగ్రత భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన అంశాల ప్రాతిపాదిక మీద జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశం. ఇందులో ఒకటి రెండు అంశాల మీద దృష్టి తీసుకురావదలుచుకున్నాను. ఎందుకంటే చాలా అద్భుతమైన చర్చ జరిగింది. రవికుమార్ సార్ ఇచ్చిన కీనోటు ఎక్సలెంట్ కీనోటు. మల్లెపల్లి లక్ష్మీ సార్ తోటి ప్రారంభించినటువంటి చర్చ రవికుమార్ సార్ కీనోట్ తోటి దానికి ఒక విస్తృత రూపం అయితే వచ్చింది. దీనికి బహుశా అంతిమ రూపం మరి 3 సార్లు ఎంపీగా ఎన్నికైన చీఫ్ గెస్ట్ గారు చేస్తారు. నెక్స్ట్ చీఫ్ గెస్ట్ గారు మాట్లాడతారు. అయితే మిత్రులారా, అంబేద్కర్ చారిత్రక సందర్భంలో పరిస్థితుల్ని గమనించకుండా 4 గోడల మధ్య, ఒక గదికి సంబంధించిన 4 గోడల మధ్యలో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటే దేశం విచ్ఛిన్నమవుతుంది అని అంబేద్కర్ గారు అంటారు. ఇవాళ ఖచ్చితంగా జరుగుతున్నది అదే. ఈ దేశం తయారైంది సోషల్ కాంట్రాక్ట్, ఓ కాంట్రాక్ట్, సోషల్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ పద్ధతిన జరిగినటువంటి భారత ఫెడరల్ రావడం వెనకాల ఒక పెద్ద సామాజిక ఒప్పందం జరిగింది. జాతీయ గీతం అది స్పష్టంగా చెప్తుంది. హిందుస్థాన్ కాస్త హిందీస్థాన్గా మారడం కాదు. జాతీయ గీతంలో జనగణమనలో ఎన్ని అంశాలు ఉన్నాయో మనందరికీ తెలుసు, ఎంత వైవిధ్యత ఉందో మనందరికీ తెలుసు. అది ఒక అంశం అయితే భారతదేశం స్పష్టంగా ఒక రిపబ్లిక్గా ప్రకటించుకున్నది. ఈ రిపబ్లిక్లో ప్రాథమిక అంశం ఒకరి ఆధిపత్యం ఒకరి ఆధిపత్యం కింద ఇంకొకరు బానిసలుగా ఉండకపోవటం, ఆధిపత్యాన్ని తొలగించడం, దక్షిణాది అధికారాల్ని, దక్షిణాది అవకాశాలని, హక్కుల్ని వలసగా మార్చుకునే ఓ ప్రక్రియ రావడం అంటే భారతదేశం రిపబ్లిక్ అనే పదాన్ని, ఆ స్వభావాన్ని కోల్పోతుంది. అమెరికాలో ఒక సంఘటన ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాష్ట్రాల విషయాల మీద మాట్లాడుతూ అమెరికాలో ఒక సంఘటన గురించి రాశారు. ఒక చిన్న సంఘటన అంబేద్కర్ గారి అభిప్రాయంలో చెప్తూ, ఓ మై లార్డ్ బ్లెస్ అవర్ నేషన్ అని అక్కడ ఒక గీతం వచ్చింది. గీతం రాగానే తెల్లారి అమెరికా ప్రజలంతా ఒక పెద్ద రివోల్ట్ చేసిర్రు. ఇది స్పష్టంగా పెద్ద తప్పు, బ్లెస్ అవర్ నేషన్ కాదు, దీన్ని మార్చమని చెప్పిర్రు. వెంటనే పార్లమెంటు కూర్చొని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ మై లార్డ్ బ్లెస్ అవర్ యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని పెట్టాల్సి వచ్చింది. నేషన్స్ నుంచి యునైటెడ్ నేషన్స్ అనే పదం దాకా వచ్చింది. అది మనం అర్థం చేసుకుంటే ఫెడరల్ స్ఫూర్తి ఏందో తెలిసిపోతుంది. రెండో అంశం ఏంటి అంటే, ఇక్కడ యూనియన్ అనే పదం సెంట్రల్ అనే పదంగా మారిపోయింది. మన జీవితంలో మనం ఉపయోగించాల్సిన యూనియన్ కాస్త సెంట్రల్ అనే పదంగా మారడం అనేది భారతదేశ రాజకీయ పరిణామాల్ని చాలా అర్థం చేసుకునే విధంగా ఉంది. ఇందులో ఒక 2 అంశాలు మీ దృష్టికి తీసుకురావాలి. అందులో ఇయ్యల్లాక లక్ష్మయ్య సారు ఒక అభిప్రాయాన్ని మన ముందు పెట్టిండు. అదేంటి అంటే, సార్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ మేకింగ్ చేసేటప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రిగా, కాన్స్టిట్యూషన్ మేకర్గా ఉండి వైస్రాయ్ని కలవడం అనేది ఒక సాంప్రదాయంగా ఉన్నది. వైస్రాయ్గా ఉన్న రాజాజీని కలిసిన సందర్భంలో రాజాజీని మనందరం అంటాం, కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ మ్యాన్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి రాజాజీ గారిని అంటాం. కాంగ్రెస్ పార్టీ ఆచరించిన ప్రతి ఆలోచన వెనక రాజాజీ గారే తప్ప ఇంకొకరు లేరు. ఇవాళ ఫెడరల్ అని మనం ఏదైతే అనుకున్నామో, ఇవాళ రాష్ట్రాలు, ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ బి పార్ట్ రాష్ట్రాలన్నీ ఒక ఒప్పందం ప్రకారం భారతదేశంలో భాగమైనాయి. బి పార్ట్ రాష్ట్రాలన్నీ రేపు దేశ సమగ్రతకి ఏదైనా ఇద్దనే ఆలోచనతో తర్వాత చేసినటువంటి రాజ్యాంగ సవరణలో 7 అనుకుంటాను, ఆ సవరణ తర్వాత బి పార్ట్ అంతా తీసేసారు. అక్కడే ఫెడరల్కు పెద్ద దెబ్బ తగిలింది. ఫెడరల్ కాన్సెప్ట్ మీద చేసుకున్న ఒప్పందం మొట్టమొదటిగా కూలిపోయింది ఎక్కడ అంటే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో ఈ బి పార్ట్ రాష్ట్రాలంటే హైదరాబాద్తో సహా పోయినాయి. హైదరాబాదుని ఇంకా అట్లా ఉంచి ఉంటే ఏం జరిగేది అనేది ఒక అంశంగా సార్ డిస్కషన్లో మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో రాజాజీని కలిసినప్పుడు రాజాజీ గారు అంబేద్కర్కి ఇచ్చినటువంటి ఒపీనియన్లో 2 ఫెడరేషన్లు ఉండాలి అనేది సార్ చెప్పిండు. 2 ఫెడరేషన్లు, సౌత్ ఫెడరేషన్, నార్త్ ఫెడరేషన్. అంటే సౌత్కి ఒక పార్లమెంట్ ఇందాక మీరు డిమాండ్ చేసిన, నార్త్కి ఒక పార్లమెంట్ లాగా 2 ఫెడరేషన్లు ఎందుకు ఆలోచించట్లేదని అంబేద్కర్ గారికి చెప్తూ వీటిని ఎట్లా సమన్వయం చేసిండంటే, సౌత్ ఫెడరేషన్, నార్త్ ఫెడరేషన్ రెండింటిని వాళ్ళ జనాభా ఎంత ఉండనియండి, వాళ్ళ స్థితి ఎంత ఉండనియండి, వాళ్ళ మెంబర్స్ ఎంత ఉండనియండి, కానీ సౌత్ నుంచి ఒక 100, నార్త్ నుంచి ఒక 100 కలిపి కాన్ఫెడరేషన్ చేయమన్నాడు. సౌత్ ఫెడరేషన్,
నార్త్ ఫెడరేషన్లో ఈక్వల్ షేర్ తీసుకొని దాన్ని కాన్ఫెడరేషన్ చేయమన్నాడు. అది ఇండియన్ పార్లమెంటుగా గుర్తించమన్నాడు. అప్పుడు అంటే మనము సమానతకు అర్థం ఎక్కడ ఉంటుంది అంటే చెక్ అండ్ బ్యాలెన్స్. 2 minutesలో పూర్తి చేస్తాం. చెక్ అండ్ బ్యాలెన్స్, సమానతకి ఎక్కడైనా అర్థం చెక్ అండ్ బ్యాలెన్స్లో ఉంటుంది. చెక్ అండ్ బ్యాలెన్స్ ఆ రోజు రాజాజీ గారు చెప్పారు. చెక్ అండ్ బ్యాలెన్స్ ఎక్కడ పోయింది అంటే పార్ట్ బి రాష్ట్రాలు కుప్పగొల్చడంతో పోయింది. హైదరాబాద్ అనేది మిశ్రమ రాజ్యం ఇక్కడ ఉండి ఉంటే సౌత్లో అతిపెద్ద రాష్ట్రంగా ఎక్కువ పార్లమెంట్లు ఉన్న సీట్లుగా ఉండి నార్త్కు చెక్ అండ్ బ్యాలెన్స్గా ఉండిపోయేది. అంటే రాష్ట్ర విభజన, హైదరాబాద్ అనేది విభజన జరిగి పార్టీలుగా పోయిన తర్వాత సౌత్కున్న అతిపెద్ద దిక్కు ఇవాళ మనం తమిళనాడు దిక్కుకి చూస్తున్నాం. ఒకవేళ కొనసాగి ఉంచి ఉంటే హైదరాబాద్ దిక్కు ఇది జరిగేది. ఇది ఒక కీలకమైన సందర్భం. అట్లనే ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్లో ఇంకొక డిమాండ్ వచ్చింది, వినోద్ కుమార్ సార్ డిమాండ్. అట్లనే చాలామందిని కూడా చెప్పినాం. ఆ చర్చలో వచ్చిన ఒక డిమాండ్ ఏంటి అంటే ఒక కీలకమైన డిమాండ్, హైదరాబాద్ను 2వ రాజధాని, చెక్ అండ్ బ్యాలెన్స్, ఢిల్లీకి చెక్ అండ్ బ్యాలెన్స్గా మనం అనుకుంటున్నాం. కానీ ఇవాళ హైదరాబాద్ను 2వ రాజధాని చేస్తే గుజరాత్ మయమైంది. ఇవాళ హైదరాబాద్ని ఏ సందర్భంలో చూడాలో కూడా చూడకపోతే ఇప్పటికే ఉన్న 2 ఆధిపత్య శక్తులు ఇక్కడ ఎట్లయితే హైదరాబాద్ని కబ్జా చేసినాయో హిందీ శక్తులు కంప్లీట్గా కబ్జా చేసి పెడతాయి హైదరాబాద్ని. హైదరాబాద్ 2వ రాజధాని అన్నప్పుడు అంబేద్కర్ కాన్సెప్ట్లో ఏ రోజు ఎట్లన్నాడో మనం ట్రూ సెన్స్లో దాన్ని అర్థం చేసుకోవాలి. అట్లనే ఇప్పుడు ట్రూ సెన్స్లో దాన్ని ఎట్లా వినియోగించాలో కూడా చూసుకోవాలి. చర్చ దాని వైపు తీసుకెళ్ళాలి. ఇవాళ ఈసీమెట్రిక్ ఫెడరలిజం అనేది చాలా అవసరం. ఇవాళ కొంత న్యాయమైన అంశం ఒకటి ఉంది. జనాభాకు మనకు అంబేద్కర్ గారు ఏమన్నాడు, 1 ఓటు 1 విలువ అన్నాడుగా ఒక మనిషికి. మరి వాళ్ళ మనుషులందరికీ 1 విలువ ఉండాలి అన్నప్పుడు ఉత్తరాదిలో 33 లక్షలు 40 లక్షల 30 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే దక్షిణాదిలో కేవలం కేరళ లాంటి ప్రాంతాల్లో 18 లక్షల మందికే ఉన్నారు కదా అనే చర్చ వచ్చింది. అవును, ఇక్కడ న్యాయబద్ధంగానే ఉంది. కానీ అది ఇక్కడ అది కాదు. చాలా వరకు ఇది ఏంటంటే ఈజీమెట్రిక్ ఫెడరలిజం మనం తీసుకోవాల్సింది. అంటే మైనారిటీ ప్రజలకు కొంచెం ఎక్కువ అధికారాలు ఇవ్వడం అనేది ప్రజాస్వామ్యాన్ని, రిపబ్లిక్ని బలోపేతం చేస్తుంది. ఈ క్రమంలోనే 12-13 లక్షలున్న గోవా లాంటి ప్రాంతాల్లో 2 ఎంపీ సీట్లు రావడంలో, లేదా ఈశాన్య భారతంలో ఎంపీ సీట్లు రావడంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అది కనిపిస్తున్నది. ఆ విలువకు రాజ్యాంగం సమాధానం చెప్పింది. అది ఒకటి మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ. ఇంకోటి ఏంటి అంటే డీలిమిటేషన్లో 10 లక్షలకు పెడితేనేమో 1400 మంది ఎంపీలు కావాల్సి వస్తుంది. 20 లక్షల మందికి ఇప్పటి లెక్క ఇప్పుడు పాత లెక్క 10 లక్షలు. 10 లక్షలు పెడితే 1400 మంది ఎంపీలు కావాలి. 20 లక్షల మంది పెడితే 700 మంది ఎంపీలు కావాలి. మరి ఎంత ఈయన కట్టింది 800 మందికి, 888 మందికి ఈయన కట్టిండు. ఆల్రెడీ అల్ల విగ్రహాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన ఏంది సెంగోళ్ళు పెట్టుకున్నాడు. ఈ పార్లమెంట్ ఏందో, ఆ చర్చ్ ఏందో, డీసెంట్రలైజ్డ్ పరిస్థితి ఏందో మనకు ఆడ చూపించిండు ఆల్రెడీ. ఇదొక నేపథ్యం కనిపిస్తుంది. అసలు ఇవాళ డీలిమిటేషన్ ఈ దేశానికి ఏ మేరకు అవసరం ఉన్నది, ఏ మేరకు అందులో దళిత యాంగిల్ చూడాలో రవికుమార్ సార్ చెప్పిండు ఆల్రెడీ. ఆ చర్చను మొదలు పెడుతూ ఇంకొకటి అసలు ఇవాళ జరుగుతున్నటువంటి చర్చలో ఒక కీలకమైనటువంటి అంశం ఈ దగ్గర తీసుకొస్తుంది ఏంటి అంటే నిజంగా ఇవాళ పార్లమెంటు సభ్యులు కానీ మనకి ఆల్రెడీ రాజకీయ పార్టీలు చేసిన నిర్వాహకం వల్ల రాజకీయాల మీద ఒక నిర్లిప్తత ఏర్పడ్డది. రాజకీయాలు సమస్యను పరిష్కరించే ఒక కళాత్మక వస్తువు నుంచి సమస్యగా మారిపోయినాయి. ఇవాళ రాజకీయాల్లో ఒక కీలకమైనది ఏంటి అంటే అసలు పార్లమెంటు సభ్యుల్ని పెంచడం అంటే దుబారా కాదా, దుర్వినియోగం కాదా, ఇప్పుడున్నోళ్ళు ఏమైనా పనిచేస్తున్నా? మీరు ఒక్కసారి గమనించండి. యుఎస్ఏలో పార్లమెంటు జరుగుతున్న దినాల సంఖ్య 146 సంవత్సరానికి. యుఎస్ఏలో పార్లమెంటు సమావేశం అవుతుంది 146. ఫ్రాన్స్ 120 రోజులు, యూకేలోని కామన్ సభ 143 రోజులు, జపాన్ 150 రోజులు సమావేశం అవుతుంది. ఇండియా 100 నుంచి 120 రోజులైతే 100 నుంచి 120 రోజులైతే అందున మోడీ గారు వచ్చినాక 17వ లోక్సభ కేవలం సంవత్సరంలో 55 రోజులు మాత్రమే సమావేశమైంది. 55 రోజులు సమావేశమయ్యే చర్చకు నిజంగా ఎంపీలు ఎవరు మాట్లాడుతారో మనకు తెలుసు. కేసీఆర్ లాంటి ఎంపీనో ఎమ్మెల్యేనో అయితే పార్లమెంటుకు కూడా పోడు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రాధాన్యత ఏముంటుంది? అసలు పార్లమెంటు సమావేశాలు జరగనప్పుడు, రాజకీయాల చర్చ జరిగినప్పుడు పెరిగే ఎంపీల సంఖ్య మీ ఎంపీ రాజకీయ నాయకులు తిరిగే ఒక సౌకర్యాల కోసమా? ప్రజా నిర్ణయాలు నిజంగా చేయగలిగితే 365 రోజులు మీరు చర్చలో 200 రోజులన్నీ ఎందుకు కూర్చోరు? 55 రోజులకి ఎందుకు పరిమితం అవుతుంది? రాజకీయపరమైనటువంటి ఒక నేపథ్యం మనకు కనిపించాలి కదా. ఇది ఒకటి మనకు చాలా కీలకమైనటువంటిది. నిజమే, ఫైనాన్స్ విషయాల్లో చాలా చర్చ ఉంది. వీటితో పాటు ఇప్పుడు ఖచ్చితంగా చిట్ట చివరిగా మీకు చెప్తున్నది ఏంటంటే ఈ పొలిటికల్ ఆధిపత్యాన్ని, లాంగ్వేజ్కి ఆధిపత్యాన్ని, వీటన్నిటిని దెబ్బకొడుతూ చాలా వరకు ఇది ఫ్రీజింగే కాదు, దీని మీద అంతిమంగా ఒక పరిష్కారం దిశగా మనం ప్రయత్నం చేయాలి. అందుకు చొరవ తీసుకున్న
తెలంగాణ జనసమితికి ప్రత్యేక అభినందనలు చెప్తూ ఇంకా చాలా ఉన్నప్పటికీ ఉన్న అంశాల రీత్యా మన ప్రధాన వక్త ముఖ్య అతిథి ఉన్నాడు, వారు దీన్ని సంపూర్ణంగా సమీక్ష చేసి మన ముందు ఒక దిశానిర్దేశం చేస్తాడు. ఈ చర్చను మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్దాం. జరుగుతున్న వాటిలో రాజకీయ సంస్కరణలు, ఆర్థిక నేపథ్యం మీద పరిణామాలని, వీటన్నిటిని చూస్తూ అంబేద్కర్ చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ ఏదైతే ఈ దేశానికి నిజంగా నిలబెడుతుంది అన్నాడో, చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్, అంబేద్కర్ చెప్పిన చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ వైపు మనం ప్రయత్నం చేద్దాం. అది అన్ని వైపులా, సమాజంలోనూ రాజకీయాల్లోనూ అన్ని విషయాల్లోనూ అదే సరైనటువంటి పందా అని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.